సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ అంటే టాలీవుడ్ అండ్ కాలీవుడ్ అనమాట. సో ఇప్పుడు ఈ లాస్ట్ 10 years డికేడ్ లో కన్నడ అండ్ మలయాళం ఇండస్ట్రీస్ అయితే వచ్చాయి. కానీ దానికన్నా ముందే టాలీవుడ్ అండ్ కాలీవుడ్ రూల్ చేసేది. సో ఇప్పుడైతే మాత్రం ద ట్రెమెండస్ మాన్స్టర్స్ రైజ్ ఆఫ్ టాలీవుడ్ ఎందుకు అంత రైజ్ అయిందని రీజన్స్ అండ్ ఈ మధ్య డౌన్ ఫాల్ ఆఫ్ కాలీవుడ్ దానికి రీజన్స్ అయితే చూడబోతాం అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లీ కంపారిజన్ మాత్రమే. ఇది గొప్ప అది గొప్పగా రెండింటికి గొప్పే మన సినిమా లవర్స్. సో రెండింటికి సపోర్ట్ చేస్తాము. సో ఫ్రెండ్లీ కంపారిజన్ చేద్దాము. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హలో గాయ్స్, దిస్ ఇస్ కిరీటి. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడుకుంటే మాత్రం తమిళ ఇండస్ట్రీ అయితే చాలా వరకు ముందున్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడక్షన్ హౌసెస్, నెట్వర్కింగ్ అన్నిట్లో మనకి తమిళ ఇండస్ట్రీ ఫస్ట్ ఉండేది. వాళ్ళ ఓన్ ఫిలిమ్స్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అండ్ డబ్ చేసి వేరే స్టేట్స్ కూడా పంపించారు అనమాట. సో ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ స్టార్ట్ చేయలేదు. సో తమిళ ఇండస్ట్రీ వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో స్టార్టింగ్ స్టేజ్ లో అయితే మాత్రం ఫస్ట్ తమిళ్ చాలా డామినేట్ చేసింది తమిళ ఇండస్ట్రీ. 1960s 70s అంతా వచ్చేసింది. కానీ మనకి గోల్డెన్ ఏజ్ అంటే 1980s to 1990s అనమాట. సో అప్పుడే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఒక కమర్షియల్ హిట్స్ అండ్ 4 పాటలు 4 సినిమాలు పెట్టి ఒక కమర్షియల్ ఒక కొత్త రకమైన సినిమాని టేస్టీ మన తెలుగు వాళ్ళని చూపించి ఒక పేరు, ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక పేరు ఉంది, ఒక ఇండస్ట్రీ ఉందని మనకైతే చెప్పారు. సో అది గోల్డెన్ ఏజ్ ఆఫ్ మన తెలుగు సినిమా అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే కానీ 2000s వచ్చేసరికి 1980s దాకా మన కాలీవుడే కొంచెం డామినేట్ చేసింది అని చెప్పుకోవచ్చు మనం. 2000 వచ్చేసరికి కూడా టాలీవుడ్ లో అదే రొటీన్ అవుట్డేటెడ్ ఫిల్మ్స్ వచ్చాయన్నమాట. 4 పాటలు, అదే 4 ఫైట్లు పెట్టేసుకొని బ్యాక్ స్టాబ్ రివెంజ్ స్టోరీస్ వచ్చాయన్నమాట. సో అది అవుట్డేట్ గా ఉండటం వల్ల ప్లస్ కాలీవుడ్ వాళ్ళు 2000s లోనే మనకి చాలా డిఫరెంట్ జోనర్స్, లవ్ జోనర్ కానీ, ఒక థ్రిల్లర్ కానీ, ఒక యాక్షన్ థ్రిల్లర్ కానీ, లేకపోతే సైన్స్ ఫిక్షన్ కానీ, ఇలాంటివి టైం ట్రావెల్ కానీ, ఇలాంటివన్నీ చాలా కొత్త జోనర్స్, కొత్త థ్రిల్లర్స్ అయితే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఎందిరన్, అపరిచితుడు, గజిని ఇలాంటివి చాలా డిఫరెంట్ జోనర్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో డిఫరెంట్ జోనర్స్ తీయడం వల్ల చాలా మంది కొత్త స్టోరీస్ కి అటెంప్ట్ అయ్యి చూసారు. బాక్స్ ఆఫీస్ కూడా కలెక్షన్స్ బాగా వచ్చాయి. సో తెలుగులో కూడా మనకి చాలా వరకు అక్కడ పోయినా కూడా ఇక్కడ బాగా ఆడాయి అనమాట. సో వాళ్ళు కొత్త చేసిన వల్ల 2000s లో కూడా కాలీవుడ్ వాళ్ళు చాలా డామినేట్ చేస్తూ ఉన్నారు. కానీ తెలుగు సినిమా వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే మాత్రం మర్చిపోలేని ఇయర్ అయితే మాత్రం 2015 అని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ పేరు బాహుబలి అనే పేరు, ఆ ఒక్క మూవీ తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది అనమాట. సో ఆ షేక్ చేయడంలో బాలీవుడ్ మనల్ని చూసింది, కాలీవుడ్ చూసింది, మిగతా మొత్తం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అన్ని చూసాయి అనమాట. సో వరల్డ్ వైడ్ మనం ఒక ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఉంది, టాలీవుడ్ దాని పేరు అని చెప్పేసి వరల్డ్ మొత్తం తెలుగు చూసింది. అలాగే 2017 లో బాహుబలి 2 వచ్చింది. ఇంకా అంతే నాన్ బాహుబలి రికార్డ్స్ సెట్ చేసి ఆ స్టాండర్డ్స్ కి వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి తెలుగు సినిమా టాలీవుడ్ రైజ్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అవడంలో మనం ఫస్ట్ ఆ క్రెడిట్ అంతా మనం ఎవరికి ఇవ్వాలి తెలుసు కదా, ఎస్ఎస్ రాజమౌళి గారికి అయితే ఇవ్వాలన్నమాట. సో మొత్తం కాదు, ఒక విజనరీ డైరెక్టర్ ఆయన ఒక తెలుగు సినిమాకి ఒక ఫేస్ లాగా రోల్ చేసి టాలీవుడ్ కి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చారనమాట. మనం ఇప్పుడు రీజన్స్ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మన బాహుబలి వచ్చిన తర్వాత 1000 crore అనేది సెట్ చేసింది, ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. సౌత్ ఇండియన్ లోనే ఫస్ట్ బాహుబలి కొట్టింది, మాక్సిమం ఇండియాలో కొట్టింది అనుకుంటా, కొట్టింది 1000 crore అనే ఒక మార్క్ ని. దాని తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలోనే RRR వచ్చింది. RRR లో ఫాలోడ్ బై కల్కి కూడా వచ్చేసింది. 3000 crore టచ్ చేసింది మన టాలీవుడ్. కానీ కాలీవుడ్ వాళ్ళు ఎంత డామినేట్ చేశారు 2015 దాకా. కానీ ఇప్పటిదాకా కాలీవుడ్ వాళ్ళకి ఒక్క 1000 crore బొమ్మ కూడా లేదు. సో మనం ఎక్కడ ల్యాక్ అవుతుంది, ఎక్కడ వాళ్ళు మిస్ అయ్యారు అనే చూద్దాం. అయితే రీజన్స్ అయితే చూద్దాం అన్నమాట. ఫస్ట్ కాలీవుడ్ డౌన్ ఫాల్ కి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ రీజన్ ల్యాక్ ఆఫ్ హీరోస్. మనకి టైర్ 1 హీరోస్ అనే టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. చాలా మంది మీన్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ ఏజ్ వాళ్ళు, రజనీకాంత్, కమల్ హాసన్, వీళ్ళందరూ ఒక ఏజ్ అనమాట. కానీ ఇప్పుడు ఈ నలుగురు వెంకటేష్, రామ్ చరణ్,
చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అప్పట్లో ఉన్నది ఆ ఫ్యాన్ బేస్ ఇప్పట్లో లేదు. ఇప్పుడు ఎందుకు లేదు? దాన్ని స్ప్లిట్ అయిపోయినాయి. స్ప్లిట్ మీన్స్ వేరే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకున్నారు అనమాట. పవన్ కళ్యాణ్, మన టైవన్ హీరోస్ అందరూ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు అందరూ తీసేసుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి టైవన్ హీరోస్ అని ఎవరు చెప్తారు? మొన్నటి దాకా కమల్ హాసన్ గారికి మూవీస్ లేవు, పొలిటిక్స్కి వెళ్ళి వచ్చారు, అయిపోయింది. విక్రమ్తో వచ్చారు, ఓకే టైర్ 1 తీసుకున్నాం. రజనీకాంత్ గారు మూవీస్ చేస్తున్నారు టైర్ 1. అజిత్ గారు మూవీస్ చేయట్లా, ఆయన 9 చేశారు టైర్ 1. విజయ్ ఆటోమేటిక్ టైర్ 1. సో ఈ 4 మాత్రమే, ఈ దాంట్లో ఇద్దరు పాత జనరేషన్ వేరే హీరోస్ అనమాట. సో వీళ్ళు 4 తప్ప పెద్ద నంబర్స్ క్రియేట్ చేసే స్టామినా అయితే కింద తమిళ హీరోస్ కి లేదు. ఆ స్టామినా సరే ఓకే, ప్రభాస్ అంత లేదు కదా, వచ్చింది అంటే నెక్స్ట్ అక్కడికే వస్తున్నాం. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా. ఇక్కడ ల్యాక్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే ఇక్కడ మనకి చాలా ఆ 2000s లో కొత్తగా వచ్చే జర్నల్స్ వచ్చిన డైరెక్టర్స్ లాగా ఇక్కడ ఇప్పుడు ఎవరు అంతా పర్ఫార్మ్ చేయాలి. శంకర్ గారు కూడా అసలు ఏమైందో ఆయనకి పర్ఫార్మ్ చేయట్లేదు. కొత్త డైరెక్టర్స్ అందరూ, యంగ్ డైరెక్టర్స్ అందరూ చాలా అవుట్డేటెడ్ సినిమాలు, అదే లవ్ స్టోరీస్, అదే లవ్ రొటీన్, అదే యాసిడ్ అదే లవ్ చేస్తున్నారు అనమాట. సో ఇది మన ల్యాక్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ కంటెంట్ అనమాట. సో ఇదే విషయంలో మన ద రైజ్ ఆఫ్ టాలీవుడ్ కి వస్తే మాత్రం అదే కంటెంట్. ఇక్కడ ల్యాక్ ఆఫ్ కంటెంట్ టాలీవుడ్ లో సూపర్ కంటెంట్. సో మనకి బాహుబలి అనేది ఒక డిఫరెంట్ జర్నల్ అండ్ డిఫరెంట్ కంటెంట్. అలాంటి కంటెంట్ మనం చాలా చూడం. అంటే పీరియాడిక్ రాజు కొట్టుకోవటం మనం ఉంటుంది తప్ప దాంట్లోనే మనకి కావాల్సిన మసాలా యాడ్ చేసి ప్లస్ ఆ కట్అవుట్ కి అన్ని యాడ్ చేసి మ్యూజిక్ కరెక్ట్ గా కొట్టేసి ఒక కరెక్ట్ కంటెంట్ ని కరెక్ట్ కాస్టింగ్ చేసి కరెక్ట్ మ్యూజిక్ పెడితే బొమ్మ అలా ఉంటుందని చూపించారు అనమాట. సో ల్యాక్ ఆఫ్ కంటెంట్ వల్ల మనకి కాలీవుడ్ అనేది ఇప్పటిదాకా స్ట్రగుల్ అవుతుంది 1000 crore బొమ్మకి. అదే మనకి ఇక్కడ టాలీవుడ్ లో ల్యాక్ లాగా వస్తుంది. టాలీవుడ్ లో సూపర్ కంటెంట్ తో వచ్చిన ప్రతి మూవీ, కల్కి సూపర్ కంటెంట్ అండ్ బాహుబలి 1 and 2, బాహుబలి 2 ఇప్పుడు మంచి కంటెంట్ వచ్చినాయి. ట్రిపుల్ ఆర్ అనేది కంటెంట్ అది లేదు దాంట్లో. బట్ ఒక ఎస్ఎస్ రాజమౌళి గారి ఒక డైరెక్షన్, ఆ బ్రహ్మాండానికి ఆ 1000 crores వచ్చింది అనమాట. అంతే తప్ప కంటెంట్ దాంట్లో స్టోరీ ఏం లేదు, అందరికి తెలిసింది. సో ఇదనమాట. సో మెయిన్ రీజన్స్ అంటే ల్యాక్ ఆఫ్ హీరోస్, ల్యాక్ ఆఫ్ కంటెంట్, ల్యాక్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ 3 విషయాలు 2010 దాకా ఉండే కాలీవుడ్ కి ఇప్పుడు లేదు. ఒకటే చెప్పుకోవాలనుకుంటే విజయ్ గారిని కరెక్ట్ గా పెట్టి తీస్తే ఈజీగా 1000 crore కొట్టచ్చు. కానీ అంతది ఎవరు ట్రై చేయాలి, అంత మంచి కంటెంట్, అంత మంచి. ఎందుకంటే ఈజీగా ఒక వారసుడు అనేది ఒక సీరియల్ లాంటి కంటెంట్. సీరియల్ మీరు చూస్తే సీరియల్ లా ఉంటుంది. అలాంటి దాన్ని 300 crores ఈజీగా సెట్ చేశారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది మిక్స్డ్ టాక్ వచ్చింది, చాలా వరకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కేరళ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఆయనకి, అక్కడే పోయింది సినిమా. ఇక్కడ కూడా బ్రేకింగ్ ఇంకా అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ లో. కానీ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా 435 crores అప్రాక్స్ 35 crores వచ్చింది అనమాట 14 days లో. 14 or 15 days లో 435 crores వచ్చింది. సో ఇంత లియో తెలిసిందే, లియో కూడా మిక్స్డ్ టాక్ 640 crores 635 crores వచ్చింది. సో మనకి ఇన్ని మిక్స్డ్ రివ్యూస్ వితౌట్ నార్త్ ఇండియన్ సపోర్ట్, నార్త్ ఇండియన్ 24 crores అంతే వచ్చాయి. సో మల్టీప్లెక్స్ కూడా రిలీజ్ అవ్వట్లా. సో మనకి విజయ్ గారిని కరెక్ట్ గా పెట్టి ఒక కంటెంట్ తీస్తే 1000 crore బొమ్మ ఆల్రెడీ ఈజీ. కానీ ల్యాక్ ఆఫ్ డైరెక్టర్స్, ల్యాక్ ఆఫ్ కంటెంట్ వల్ల మనకి ఇంకా 1000 crore బొమ్మ రావట్లేదు. ఇదండి రీజన్స్ వై డౌన్ఫాల్ ఆఫ్ కాలీవుడ్ అండ్ ద ట్రెమెండస్ మాన్స్టర్స్ గ్రేటెస్ట్ రైజ్ ఆఫ్ టాలీవుడ్. నేను ఖచ్చితంగా చెప్పగలను. నెక్స్ట్ వచ్చే పుష్ప, కల్కి 2, స్పిరిట్, ఇలాంటివన్నీ ఇంకో 4, 5, 6 డజన్ సినిమాలు ఉన్నాయండి. 6 డజన్ సినిమాలు ఉన్నాయి 1000 crore బొమ్మకి. టాలీవుడ్ కి ఇది రూలింగ్. టాలీవుడ్ ఇండియన్ సినిమాని రూల్ చేస్తుంది, చేయబోతుంది ఇంకా 10 years లో. దీన్ని మంచి పోటీ, ఒక హెల్దీ కాంపిటీషన్ గా తీసుకొని ఇంకా మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా టాలీవుడ్ సపోర్ట్, ఒక టఫ్ కాంపిటీషన్ ఇస్తే ఇండియన్ సినిమా లాగా మన ఇండియన్ సినిమా హాలీవుడ్ రేంజ్ కి వెళ్తుంది. అప్పుడు మొత్తం కలిపి బాలీవుడ్, హాలీవుడ్ ఇవన్నీ కాకుండా మొత్తం తీసేసి ఒక్కటి పెడతాం, హాలీవుడ్ లాగా ఒకటి పెడతారు. సో దాని మనం ఫాలో అని కోరుకుందాము. సో ఇదండి కాలీవుడ్ గురించి రీజన్స్ ఫర్ డౌన్ఫాల్ ఆఫ్ కాలీవుడ్ అండ్ రైజ్ ఆఫ్ టాలీవుడ్ అండి.